ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. సహోదరులు వందనాలండి. సహోదరులు యేసుపాదం గారి ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. మంచిదండి. లేఖనం ఏమి చెప్పుచున్నది అనేటువంటి ధ్యాన కుడికిలో ప్రార్థించే అవకాశం నాకు ఇచ్చిన తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకొనుచు, అలాగే ఈ ధ్యాన కూడికలో జాయిన్ అయినటువంటి దేవుని దాసులు, క్రీస్తున సహోదరులు, వారి కుటుంబములందరికీ పిన్నమరెడ్డిపల్లి క్రీస్తాంగం నుండి మీకు వందనములు తెలియజేస్తున్నామండి. అందరికీ వందనములండి. తలలుంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామానికి మీ ప్రియకుమారుడును, మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకొంచున్నావు తండ్రి. మమ్మల్ని ప్రేమించి రాత్రంతా సుఖమైన నిద్రను మాకు ఇచ్చారు. అలాగే ఉదయకాల సమయంలో వేకువజామున లేచే అవకాశాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మాకంటే ముందుగా మీ యొక్క భక్తులు క్రీస్తునందు మా సహోదరులు ముందుగా లేచి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాసనలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసి ఉన్నారు తండ్రి. అదే రీతిగా మేము కూడా ఈ విధంగా ప్రార్థించే అవకాశాన్ని మాకు ఇచ్చారు తండ్రి. అలాగే మరి మీ యొక్క పరిశుద్ధులమైన మేమందరము పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి మేమందరము మరి ఉదయకాలంలో లేచి యొక్క ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా మీ యొక్క లేఖనాలు ధ్యానించుకుంటానికి, మీ దాసుల ద్వారా వాక్య ఉపసందేశాన్ని మేము వినటానికి మాకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. అలాగే ఇక కార్యక్రమంలో ప్రారంభిస్తుండగా పాటల్లో మీరే మాకు తోడుగుండండి తండ్రి. పాటలు పాడుతున్నటువంటి మీ బిడ్డలకు సమయోచితమైనటువంటి ఆలోచన దయచేయండి. అలాగే మరి వాక్యాన్ని చదువుతున్నటువంటి మీ దాసులమైన మాకు ఆయన మంచిగా స్పష్టంగా చదివేటువంటి మంచి జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. అలాగే వాక్యాన్ని బోధిస్తున్నటువంటి మీ దాసులకు ఉన్నది ఉన్నట్టుగా సందర్భానుసారంగా బోధించేటువంటి మంచి సామర్థ్యాన్ని, మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని, జ్ఞాపశక్తిని మీ దాసులకు దయచేయమని కోరుకున్నాం తండ్రి. అలాగే వినుచున్నటువంటి మాకు కూడా వినగలిగిన చెవులు, గ్రహించే మనసును దయచేయండి. మేము వాటిని నేర్చుకుంటూ నాయన మా కుటుంబాల్లో మేము నేర్పించుకుంటూ సంఘములోను, సంఘపు ఎలుపులో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన బోధించటానికి మాకును మంచి సామర్థ్యాన్ని దయచేయమని కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తుండగా ప్రారంభం నుంచి ముగించే వరకు మీ కాపుదల భద్రత దయచేయండి. ఈ యొక్క కార్యక్రమము మీ మహిమార్థమై, మీ ఘనమార్థమై మాకు ప్రయోజనకరంగా ఉండులాగున మీ సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును, మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. వందనాలండి. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరులకు వందనాలు. అయితే షార్ట్ లో ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. తర్వాత మొదటి కీర్తనగా సహోదరులు అప్పారావు గారు పాడి వినిపిస్తారు. తర్వాత రెండో కీర్తనగా సహోదరులు ప్రసాద్ గారు పాడి వినిపిస్తారు. అప్పారావు అన్నయ్య, ప్రసాద్ గారు మీరు పాడండి. మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు వందనాలు తెలియజేసుకుంటూ, చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటూ, పాట పాడుకుంటూ తండ్రి అయిన దేవుని మహిమపరుచుకున్నాం. దయగను మా దేవా యెహోవా, దీన జన రక్షక సర్వేశ, దయగను మా దేవా,
సర్వ సృష్టికర్తవు సర్వాంతర్వ్యామివి సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడవు సర్వ సృష్టికర్తవు సర్వాంతర్వ్యామివి సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడవు సర్వదా నిన్నే స్తుతింతుమయ్యా సర్వదా నిన్నే స్తుతింతుమయ్యా సాటిలేని సత్యదేవుడా సన్నుతింతుము నీదు నామము సాటిలేని సత్యదేవుడా సన్నుతింతుము నీదు నామము దయగను మా దేవా యెహోవా దీన జన రక్షక సర్వేశ దయగను మా దేవా అవిధేయులమై ఆజ్ఞను మీరే అపరాధులమై నీకు దూరమైతిమి అవిధేయులమై ఆజ్ఞను మీరే అపరాధులమై నీకు దూరమైతిమి నీదు సుతుని పంపి సమాధాన పరసిన నీదు సుతుని పంపి సమాధాన పరచిన శాంతి ప్రదాత జీవనదాత సన్నుతింతుము నీదు నామము శాంతి ప్రదాత జీవనదాత సన్నుతింతుము నీదు నామము దయగను మా దేవా యెహోవా దీన జన రక్షక సర్వేశ దయగను మా దేవా ఆశ్చర్యకరములు నీదు సంకల్పములు ఆలోచన కర్తవు నీవు అద్వితీయ దేవుడా ఆశ్చర్యకరములు నీదు సంకల్పములు ఆలోచన కర్తవు నీవు అద్వితీయ దేవుడా అతి మధురం మనోహరం నీ నోటి మాటలు అతి మధురం మనోహరం నీ నోటి మాటలు అనుసరింతుము ఆరాధింతుము ఆత్మతో సత్యముతోను అనుసరింతుము ఆరాధింతుము ఆత్మతో సత్యముతోను దయగను మా దేవా యెహోవా దీన జన రక్షక సర్వేశ దయగను మా దేవా అవకాశం ఇచ్చిన సహోదరులకు వందనాలు తెలియజేస్తాం. వందనాలండి బ్రదర్. వందనాలు. అందరికీ వందనాలండి. నేను నా ఇంటి వారము యెహోవాను సేవించెదము. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని ఆయనే విజయుడని ఆయనే సజీవుడని ఆయనే విజయుడని సిలువలోను నీకు నాకు విజయము సేకూర్చునని సిలువలోను నీకు నాకు విజయము సేకూర్చునని నేను
నా ఇంటి వారము యెహోవాను సేవించెదము, యెహోవాను సేవించెదము. శ్రమల శోధనలలో మరణ బంధకములలో శాంతి సమాధానం దయచేసిన దేవుడు. శ్రమల శోధనలలో మరణ బంధకములలో శాంతి సమాధానం దయచేసిన దేవుడు. ఆశ నిరాశలనే ఆవేదన వలయములో ఏ దేవుడు చేయలేని అద్భుతాలు చేసినాడు. ఆశ నిరాశలనే ఆవేదన వలయములో ఏ దేవుడు చేయలేని అద్భుతాలు చేసినాడు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము, యెహోవాను సేవించెదము. ఏ పాపము నన్ను ఏలనీయని వాడు ఏ అపాయమును రాకుండా కాపాడును. ఏ పాపము నన్ను ఏలనీయని వాడు ఏ అపాయమును రాకుండా కాపాడును. కొనుకు పాటు లేనివాడు నిదరిపోని దేవుడు. నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు. కొనుకు పాటు లేనివాడు నిదరిపోని దేవుడు. నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు. నేను నా ఇంటి వారము యెహోవాను సేవించెదము, యెహోవాను సేవించెదము. దీర్ఘాయువు చేత దీవించే దేవుడు. దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును. దీర్ఘాయువు చేత దీవించే దేవుడు. దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును. మేలు చేత నా హృదయము తృప్తి పరచు దేవుడు. మేలు చేత కీడు నెల జయించాలో నేర్పును. మేలు చేత నా హృదయము తృప్తి పరచు దేవుడు. మేలు చేత కీడు నెల జయించాలో నేర్పును. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని, ఆయనే విజేయుడని, ఆయనే సజీవుడని, ఆయనే విజేయుడని. సిలువలోను నీకు నాకు విజయము సేకూర్చునని. సిలువలోను నీకు నాకు విజయము సేకూర్చునని. నేను నా ఇంటి వారము యెహోవాను సేవించెదము, యెహోవాను సేవించెదము. వందనాలండి అందరికి. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ ఆదికాండము 44వ అధ్యాయము వాక్యపఠన భాగంగా చదువుకుందాము. సహోదరులు స్వామి గారు మొదటి 2 వచనాలను చదివి వినిపిస్తారు. తర్వాత సహోదరులందరూ కూడా 5 వచనాల చొప్పున చదవవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. లాలయ్య గారు, స్వామి గారు తర్వాత లాలయ్య గారు, తర్వాత కాలేబ్ గారు, దేవేంద్రుడు అన్నయ్య, సంధ్య, మీరందరూ కూడా చదివి వినిపించాలని కోరుకుంటున్నాం.
తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందాలండి. ఆదికాండము 44వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఏసేపు ఆ మనుషుల గోనెలు పట్టనంత ఆహారం పదార్థములతో వాటిని నింపి ఎవరి రోకలు వారి గోనె మూతలో పెట్టమనియు, కనిష్ఠుని గోనె మూతలో తన వెండి గిన్నెలు అతని ధాన్యపు రోకలను పెట్టమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా, యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. వందాలండి. బాలయ్య గారు స్పీకర్ ఆన్ చేయండి. హలో, వినిపిస్తుంది, చదవండి. వినిపిస్తుందయ్యా? వినిపిస్తుంది, చదవండి. పరిశుద్ధుడైన నామములో కూడి వచ్చిన సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తూ 44వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి 5వ వచనం. తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకులను చూసి, నీవు లేచి ఆ మనుష్యుల వెంటపడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలుకు కీడు చేయనేలా, దేనితో నా ప్రభువు పానము చేయునో, దేని వలన అతడు శకునములు చూసునో అది ఇదే కదా. మీరు దీన్ని చేయుట వలన కాని పని చేసితని వారితో చెప్పుమనెను. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభువు పట్ల ఇట్లు మాట్లాడనేలా, ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమగును గాక. ఇదిగో మా గోనె మూతలలో గోనెల మూతలలో మాకు దొరికిన రోకలను కానాను దేశము నుండి తిరిగి తీసుకొని వచ్చితిమి. నీ ప్రభు ఇంటిలోను మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలించుదుము? అయిపోయి 5వ వచనాలు అన్నారు అయ్యా. ఓకే అండి. ఈ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చును గాక. మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నందుమని అతనితో అనిరి. అందుకతడు, మంచిది, మీరు చెప్పినట్టే కానియుడి. ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును. అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికింది. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణంకు వచ్చిరి. చదవనా? దేవేంద్రుడనే స్పీకర్ బటన్ ప్రెస్ చేయండి. అందరికీ వందనాలండి. వినిపిస్తుందండి? వినిపిస్తుందనే, చదవండి. హలో, వినిపిస్తుంది, చదవండి. హలో అనే వినిపిస్తుంది, చదవండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది, చదవండి. అప్పుడు యూదాయను అతని సహోదరుడు యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింకా అక్కడే ఉండెను కనుక వారు అతని ఎదుట నేలకు సాగిలపడిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు శకునము చూసి తెలుసుకున్నానని మీకు తెలియదా అని అతనితో అనగా, యూదా ఎట్లనేను, ఏలినా వారితో ఏమి చెప్పగలము? ఏముందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? దేవుడు నీ దాసులు నేరము కనుగొనేను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికినో వాడును ఏలిన వారికి దాసులు మగుడుము. అందుకతడు, అట్లు చేయుట నాకు దూరమగును గాక. ఎవని చేతిలో ఆ గిన్నె దొరికినో వాడే నాకు దాసుడుగా నుండును. సంధ్య చదువు.
మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా, యూదా అతన్ని సమీపించి, ఏలినవాడా, ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము. తమ కోపము తమ దాసుని మీద రగులుకొననీయకుము. తమరు ఫరో అంతవారు గదా. ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగాను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయాను. వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు, నేను అతన్ని చూచుటకు అతనిని నా యొద్దకు తీసుకొని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు. వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి. కాలేబు గారు మిగతా వచనాలన్నీ మీరు చదివేయండి అండి. బ్రదర్ కాలేబు గారు. నేనే చదువుతున్నాను. అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేసితిమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుక్కుని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము. మా తమ్ముడు మాతో కూడా ఉండిన యెడల వెళ్ళుదుము. మా తమ్ముడు మాతో నుంటేనే గాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయెను. అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చీల్చబడిననుకొంటిని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదుట నుండి ఇతన్ని తీసుకుపోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల ఇతని ప్రాణంతో పెనవేసుకొని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరిసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము. తమ దాసుడునైన నేను ఈ చిన్నవానిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఊనునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాని తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. సహోదరులు, అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును సంక్షిప్తంగా మనకి వివరిస్తారు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి ఉన్న సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, నిన్నటి రోజున మనము మరి 43వ అధ్యాయాన్ని అధ్యయనం చేశాం. ఈరోజు మనం 44వ వచనంలోకి వచ్చాం. నిన్నటి రోజు జరిగిన పరిస్థితి ఏమిటంటే, వీళ్ళందరూ కూడా కానాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. చాలా భయపడుతూ వెళ్ళి ఆ యొక్క యోసేపు ఏం చేశాడంటే,
వీళ్ళందరితో కలిసి చక్కగా భోజనం చేసి సంతోషపడిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే 44వ వచనానికి వద్దాం. 44వ అధ్యాయానికి వద్దాం. 1వ వచనాన్ని పరిశీలించేద్దాం. ఆది కాండము 44వ అధ్యాయము 1వ వచనం. ఏసేపు ఆ మనుషులు గోనెలు పట్టనంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రోకలో వారి గోనె మూతిలో పెట్టమనియు, కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను, అతను ధాన్యపు రోకలను పెట్టమనియు అతను గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా ఏసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసింది. అయితే ప్రియులారా, ఐగుప్తు దేశానికి వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఆహారం కోసం వచ్చారు, అంటే ధాన్యం కోసం వచ్చారు. వీళ్ళు తీసుకోవాలనుకున్న ధాన్యాన్ని తీసుకున్నారు. వారికి తెలియకుండానే ఆ గోనె సంచిలో గృహ నిర్వాహకుడు ఏం పెట్టాడంటే వారు తీసుకొచ్చిన ధనాన్ని, అదే విధముగా కనిష్ఠుడు అంటే బెన్యామీనుకి అతని యొక్క గోనె సంచిలో ఒక గిన్నెను కూడా పెట్టమన్నారు. గిన్నె అంటే ఒకవేళ మనకి అది పూర్తిగా అర్థం కాకపోవచ్చేమో, ఈ గిన్నెకు ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. ఏంటి ఈ గిన్నెకు ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ గిన్నెను పట్టుకుని వారు శకునములు చెప్పే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. 5వ వచనాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు చరిత్రలో తర్వాతి కాలంలో దేవుని ప్రజలకు శకునములు చూడడం నిషిద్ధం. వాస్తవానికి శకునాలు చూడడం అనేది ఇశ్రాయేలు ప్రజలకి నిషిద్ధం. కానీ ఈ యొక్క నిషిద్ధం ఎప్పటి నుంచి వచ్చింది అంటే నిర్గమాకాండం నుంచి వచ్చింది. అయితే ఒకవేళ ఇది యేసేపు ఆచరించినట్లుగా ఇక్కడ మనకు కనపడుతుంది. అది దేవునికి అయిష్టమని తెలియక ఆచరించాడు. ఏది ఏమైనా అసలు శకునాలకు యేసేపుకు ఏ సంబంధము లేకపోవచ్చు కూడా. అంటే యేసేపు శకునాలు చూశాడని కాదు, కానీ చరిత్రలో కొంతమంది పరిస్థితులను గ్రహించడానికి శకునములను చూసేవాళ్ళు. ఆ శకునములను చూడడానికి వాళ్ళు ఏం చేశారంటే ఈ గిన్నెతో ఆ శకునములను చూడడానికి ఈ గిన్నెను వాడుతూ ఉండేవాళ్ళు అని మనకైతే అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ గిన్నెను ఎవరి బ్యాగ్లో పెట్టమన్నాడంటే, ఎవరి సంచిలో పెట్టమన్నాడంటే బెన్యామీను సంచిలో పెట్టమన్నాడు. 5వ వచనం. దేనితో నా ప్రభువు పానము చేయును, దేని వలన అతడు శకునములు చూచును, అది ఇదే కదా. అంటే ఈ గిన్నెతో యోసేపు ఏమేం చేస్తాడంటే పానము చేసేవాడుగాను, దేని వలన శకునములు చూచును, అది ఇదే కదా. అంటే చాలా కీలకమైన గిన్నె బెన్యామీను సంచిలో పెట్టమని యోసేపు చెప్పాడు. కాబట్టి ఈ అధ్యాయం అంతా కూడా ఈ గిన్నె చుట్టూయే సాగుతూ ఉంది. అయితే ఒకసారి ఈ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. అవుట్లైన్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు 1 నుంచి 2 వరకు యోసేపు యొక్క పథకం. యోసేపు పథకం ఏంటే వాళ్ళ సంచితో మరి వెండి గిన్నెలను, ధనాన్ని పెట్టి వాళ్ళ సహోదరులు గతంలాగానే ధనము మీద ఆశ కలిగి ఉన్నారా, లేదా వారి జీవితాలను మార్చుకున్నారా అనే పరీక్ష కూడా అని మనం చూడవచ్చు. ఎందుకంటే యోసేపును వాళ్ళు 240 గ్రాములకి యోసేపుని గతంలో అమ్మేశారు. అయితే ఇప్పుడు కూడా వాళ్ళు అదే ధనాపేక్ష కలిగి ఉన్నారా, అటువంటి మనస్తత్వమే కలిగి ఉన్నారా, లేదా మారారా? మనిషి ఎప్పుడు కూడా ఒకే హృదయాన్ని కలిగి ఉండడు. మనిషి ఎప్పుడు కూడా ఒకే ఆలోచనలు కలిగి ఉండడు. ఒక్కోసారి మనిషి తన ఆలోచనలను మార్చుకుంటూ ఉంటాడు. అది మంచిగా అవ్వచ్చు, అది చెడ్డగా అవ్వచ్చు. గతంలో
యోసేపు జీవించినప్పుడు, అంటే ఇంచుమించుగా ఒక 22 క్రితం మాట, యోసేపు యొక్క అన్నదమ్ములు చాలా క్రూరంగా ఇతనిని కొట్టి, ఇతనిని బావిలో పడేసి, ఇతనిని అమ్మేసిన పరిస్థితి. చివరికి దేని కొరకు అని చూస్తే పగ మరియు ధనం. అదే ధనాపేక్ష వీళ్ళకి కలిగి ఉందా అనేది చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళ సంచిలో ధనం ఉందని, వాళ్ళ సంచిలో బంగారం ఉన్నదని తెలియక బయలుదేరిపోయిన తర్వాత యోసేపు ఏం చేశాడంటే, మరలా ఆ గృహ నిర్వాహకుడిని పిలిచి, నువ్వు వారిని వెంబడించి మన దగ్గర పోయిన వాటిని అక్కడ ఒకసారి చూడమని తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చూద్దాం ఏం జరుగుతుందా అనే కథనాన్ని మనం చూద్దాం. 4వ వచనాన్ని చూడండి. వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకుని, మీరు మేలుకు కీడు చేయనేలా, మీరు ధాన్యం కొరకు వచ్చినప్పుడు ధాన్యాన్ని తీసుకువెళ్ళాలి. రాజుగారి ఇంటిలో చాలా ఆనందాన్ని పంచుకున్నారు, ఆహారాన్ని పంచుకున్నారు. అయితే మీరు రాజుగారు మీకు మేలు చేస్తే, మీరు మేలు కొరకు వస్తే తిరిగి మా రాజుకి కీడు చేశారు ఎందుకు అని అన్నారు. అయితే వీళ్ళకి అర్థం కావట్లే ఆయన ఏం మాట్లాడుతున్నారు. అప్పుడు చెప్తున్నాడు, మా రాజుగారి దగ్గర తాగే గిన్నె, శకునములు చూసే ఒక ముఖ్యమైన గిన్నె పోయింది అని చూసినప్పుడు 7వ వచనం వాళ్ళు ఏమంటున్నారంటే, వారు మా ప్రభువు ఇట్లు మాడనేలా, ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరం అవును గాక. అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, మేము అలాంటి వాళ్ళము కాదు, మేము అట్టి పని మేము చేయలేదు అని చెప్పి ఉన్నారు. అయితే 8వ వచనం, ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రోకలను కానాను దేశములో నుండి తిరిగి తీసుకువచ్చి తిని, నీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలిదుము. అంటే మేము దేని కొరకు వచ్చామో అవే తీసుకువెళ్తున్నాం, కానీ మేము ఎటువంటి దొంగతనం అయితే చేయలేదు. వాస్తవానికి మేము దొంగ వాళ్ళం కాదు. ఒకవేళ మీరు అనుకున్నట్లుగా ఆ గిన్నె మాలో ఎవరి దగ్గరైనా ఉంటే వాడు మీకు దాసులు అవుతాడు అని చెప్పారు. అప్పుడు గృహ నిర్వాహకుడు ఓకే మంచిదే అని చెప్పి ఆ యొక్క గోనె సంచులు అనేది పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు పరిశీలన చేసినప్పుడు వాళ్ళందరి యొక్క గోనెలు చూస్తూ ఉన్నప్పుడు ఆ గిన్నె ఎవరి దగ్గర దొరికిందంటే 14వ వచనం, అప్పుడు యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి, అతడు ఇంకా అక్కడనే ఉండెను. అంటే వీళ్ళు మరలా వాళ్ళ ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆ గిన్నె ఎవరి దగ్గర దొరికింది అంటే బెన్యామీను దగ్గర దొరికింది. బెన్యామీను దగ్గర దొరికినప్పుడు గృహ నిర్వాహకుడు ఆ అన్నదమ్ములు అందరూ కూడా యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు దగ్గరికి వచ్చి మరలా సాగిలపడ్డారు. ఇక నేను ఒక విషయాన్ని నేర్పించి కొంచెం ముందుకు వెళతా. ఏంటి ఆ విషయం అంటే, గతంలో పరిశీలన చేసినప్పుడు ఈయనని వాళ్ళు కొట్టారు యోసేపుని, కానీ దేవుడు అనుకోకుండా ప్రస్తుతము అతన్ని ఎలా నిలబెట్టాడంటే అతనికి మ్రొక్కేవారిగా నిలవబెట్టారు. గతంలో కొట్టేవారిని ఇప్పుడు మ్రొక్కేవారిగా నిలవబెట్టారు. గతంలో యోసేపుని ఈ 10 మంది అన్నదమ్ములు భయపెట్టారు, కానీ ఇప్పుడు యోసేపు దగ్గర ఈ 10 మంది అన్నదమ్ములు భయపడతారు. గతంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు గతానికి ఇప్పటికి అంతా తేడా ఉంది. గల కారణం ఏంటో అంటే, గతంలో యోసేపు ఒక మామూలు వ్యక్తే, కానీ గతంలో ఎంత వయసు తేడా ఉందో ఇప్పుడు అంత వయసు తేడా ఉంది. కానీ గతంలో లేని అధికారం ప్రస్తుతము యోసేపుకు ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు
పరిస్థితులలో ఏం మారాయంటే అధికారం లేని వ్యక్తికి అధికారం వచ్చింది, గౌరవం లేని వ్యక్తికి గౌరవం వచ్చింది, భయపడాల్సిన వ్యక్తి ఇప్పుడు భయపెట్టేవాడిగా మారాడు. అయితే అది మాత్రమే కాదు కానీ గతంలో వీళ్ళు ఎవరు కూడా ఒక బాధ్యతాయుతముగా లేని సహోదరులు. ఇప్పుడైతే ఏం చేస్తున్నారంటే బెన్యామీను సంచిలో అది దొరకగానే యోధా ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా 16వ వచనం, యోధా ఇట్లా, నేను ఏలిన వారితో ఏమి చెప్పగలము, ఏమందుము, మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? అయ్యా మేము చేసింది అయితే మేము తప్పు చేయలేదు, అది మేము ఎలా కనపరచగలం? దేవుడే నీ దాసుల నేరము కనుగొనను. ఈరోజు నిజంగా ఒక్కోసారి మనిషి చేస్తున్న వైఖరి సమాజానికి ఒక్కోసారి చెడ్డగా వెళ్ళొచ్చు, మంచిగా బ్రతికినప్పటికీ కూడా ప్రతి దానికి కూడా తీర్పరి ఎవరు అంటే దేవుడే. అయితే ఇక్కడ యోధా కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే చివరికి దేవుడి మీదే ఆధారపడుతున్నాడు. అంటే మీరు ఇక్కడ ఇంకోటి అండర్లైన్ చేయాలి, గతంలో వీళ్ళలో భక్తి లేదు, ప్రస్తుతం వీళ్ళలో భక్తి ఉంది. అంటే వీళ్ళల్లో చాలా మార్పులు జరిగాయి. తర్వాత చెప్తూ ఉన్నాడు, ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరుకును వాడు ఏలిన వారికి దాసులు మొగదుమనెను. అయ్యా మేము కూడా ఏమనుకున్నామంటే మేము ఎవరము తీయలేదు, మేము నిజంగా ఎవరి దగ్గర దొంగిలించలేదు, అది దేవుడే సాక్షిగా ఉంటాడు. అయితే అనుకోని పరిస్థితులలో ఆ గిన్నె బెన్యామీను దగ్గర దొరికింది. బెన్యామీను దగ్గర దొరికింది కాబట్టి బెన్యామీనుని ఇక్కడ దొంగ అని ముద్ర వేయట్లా. ఇది ఏదో తెలియక ఎక్కడో పొరపాటే జరిగింది అనుకుంటున్నారు కానీ బెన్యామీనుని వాళ్ళు ఏం చేయట్లేదంటే దొంగగా చిత్రీకరించట్లేదు. ఈరోజు సమాజంలో ఎలా ఉంటూ ఉంటామంటే మనుషులము మరి జరిగే పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు వెంటనే ఒక వ్యక్తిని దొంగగాను ఒక వ్యక్తిని చెడ్డవాడిగాను మనం పలుకుతూ ఉంటాం. కానీ కాసేపు ఆలోచించడానికి గ్రహించడానికి ఆలోచన అయితే చేయం. కానీ ఇక్కడ యోధా ఒక మంచి సహోదరుడుగా కనపడుతూ ఉన్నాడు. తప్పు చేసినట్లుగా గిన్నె సంచిలో దొరికినప్పటికీ కూడా మేము నిర్దోషులమే, దేవుడే నీ దాసుల నేరాన్ని కనుగొంటాడు కాబట్టి అని తన తమ్ముడిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు గమనించండి, గతంలో వీళ్ళు తమ్ముడిని పొట్టన పెట్టుకున్న పరిస్థితులు లేదా అమ్మివేసిన పరిస్థితులు, ఇప్పుడు ఒక తమ్ముడు కోసం వీళ్ళందరూ స్టాండ్ తీసుకుని అతనిని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ, అయ్యా ఈ తమ్ముడి మీదే మా తండ్రి చాలా ప్రేమ పెట్టుకున్నాడు, ఇతని యొక్క సహోదరుడు చంపబడ్డాడు, ఈ సహోదరుడు ఇతని మీద నా తండ్రికి చాలా ప్రేమ కలిగి ఉంది అని చెప్తున్నాడు. 20వ వచనం, అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రి అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. గతంలో ఇలా ఆలోచించలేదుగా, రంగురంగుల అంగీని కుట్టించాడు కదా మా తమ్ముడికి, ఆ ప్రేమను చూసి వీళ్ళు ఓర్వలేకపోయారు. కానీ ఇప్పుడు తండ్రిలో ఉన్న ప్రేమను చూసి అర్థం చేసుకోగలుగుతున్నారు, తమ్ముడిలో ఉన్న మంచితనాన్ని చూసి గ్రహించగలుగుతూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఇప్పుడు గతంలో తండ్రిని బాధ పెట్టే పనులు చేశారు, ఇప్పుడు తండ్రి బాధపడకుండా పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ మా తమ్ముడు చనిపోయాడన్న బాధ నుంచే మా తండ్రి ఇంకా కోలుకోలేదు, మీరు ఒకవేళ మా తమ్ముడిని మాతో పంపించకపోతే ఒకవేళ మా తండ్రి చచ్చిపోతాడేమో, మా తండ్రి చచ్చిపోయి మా తండ్రి బాధతో చనిపోతాడేమో అని వాళ్ళు విన్నవించుకున్నారు. విన్నవించుకున్న తర్వాత 24వ వచనం, కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేసితిమి. అయ్యా అసలు జరిగింది ఏంటంటే, నువ్వు మా తమ్ముడు వస్తేనే నువ్వు ధాన్యం ఇస్తా అన్నావని తెచ్చాం కానీ ఒకవేళ మా తమ్ముడిని అయితే మేము తెచ్చేవాళ్ళం కాదు. కాబట్టి ఈ గిన్నె దొరికింది కాబట్టి మేము దాసుడుగా ఉంచుతామన్నాం కాబట్టి ఈ బెన్యామీని నీ దగ్గర దాసుడుగా ఉంచవద్దయ్యా, ఇతనికి ఏ ప్రమాదం జరిగినా ఏ అపాయం జరిగినా నా తండ్రి కూడా మృతుల లోకంలోకి వెళ్ళిపోతాడు, నా తండ్రి చాలా దుఃఖంలోకి దిగిపోతాడు, నా తండ్రి చనిపోయే పరిస్థితి కూడా ఉందయ్యా అని ఇక్కడ యోధా అక్కడ ఉన్న సమస్యను అర్థమయ్యే విధంగా ఎవరికి చెప్తున్నాడంటే యోసేపుకి చెప్తున్నాడు. నిజంగా యోసేపు మంచివాడా చెడ్డవాడా అంటే యోసేపు కొంచెం ఎమోషనల్ పర్సనే అని మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళని చూడగానే అతను ఏడ్చి ఒక గదిలోకి వెళ్ళి తన ముఖాన్ని శుభ్రపరుచుకుని మరలా వచ్చాడు. ఈ కథ అంతా చెప్తున్నప్పుడు యోసేపు మనసు ఎలా ఉండాలి? నిజంగా చాలా చలించిపోవాలి.
అయ్యో నా అన్నదమ్ముళ్ళు అవిధేయులుగా ఉన్నారేమో అని ధనాన్ని ఇచ్చాను, నా అన్నదమ్ముళ్ళు ఇంకా క్రూరంగా పగపట్టారేమో అని ఇది ఇచ్చాను. కానీ మా అన్నదమ్ములకి గతానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. గతంలో తండ్రిని బాధ పెట్టారు, ఇప్పుడు తండ్రి బాధపడకుండా చూస్తున్నారు. గతంలో తమ్ముడిని చంపేశారు, ఇప్పుడు తమ్ముడిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అంటే నా అన్నదమ్ములు ఖచ్చితంగా మారారు అనే దాన్ని మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 13, 14 వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటన్నిటి చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, ఒక వ్యక్తి కోసం ఎప్పుడు ప్రాణం పెట్టగలడంటే ప్రేమ ఉన్నప్పుడే. యోసేపు మీద సహజంగా గతంలో యాకోబుకు ప్రేమ ఉంది. ఇప్పుడు అదే ప్రేమ యాకోబు ఎవరి మీద చూపిస్తున్నాడంటే బెన్యామీను మీద చూపిస్తున్నాడు. ఈ బెన్యామీనుని కాపాడడానికి ఇప్పుడు ఎవరు చూస్తున్నారంటే ఈ అన్నదమ్ములు ఖచ్చితంగా చూపిస్తూ ఉన్నారు. అయితే గతంలో లేని ప్రేమ ఇప్పుడు ఉంది, గతంలో లేని బుద్ధులు ఇప్పుడు ఉన్నాయి, గతంలో లేనివన్నీ కూడా ఇప్పుడు చక్కగా ఈ సహోదరుల్లో ఉంది. అయితే ప్రియులారా, వీళ్ళని మార్చింది ఎవరు అంటే పరిస్థితులే. కాబట్టి ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నానంటే, పరిస్థితుల అనుసారంగా వాక్యానుసారంగా మన జీవితంలో మారుతూ వెళ్ళాలి, కానీ గత జీవితాన్నే మనం పరిశీలన చేస్తూ ఆ పాపంలో మనము ఉండకూడదు. కాబట్టి 34వ వచనం, ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను, వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. ఈ బుద్ధి ఎప్పుడు లేదంటే యేసేపు దగ్గర వీళ్ళకి ఆ బుద్ధి లేదు. మనం కూడా ఏమనుకుంటామంటే కొంత మనుషులు ఎప్పుడు ఇలాంటి వాళ్ళే, చెడ్డోళ్ళు, పనికి మాలినోళ్ళు, అబద్ధికులు, అబద్ధ బోధకులు అని మనం ఎవరిని అనకూడదు. ఎందుకంటే పరిస్థితులను బట్టి మనిషి ఏమవుతాడంటే మారుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈ అన్నదమ్ముళ్ళు పరిస్థితులను బట్టి వాళ్ళ జీవితాలు మార్చుకున్నట్లుగా మనము కూడా పరిస్థితులను బట్టి ఇతరులను ప్రేమిస్తూ వాక్యములు అభివృద్ధి పడుతూ ముందుకు వెళుతూ సాధ్యమైనంత వరకు దేవునికి లోబడుతూ సాధ్యమైనంత వరకు ఎవరిని బాధించకుండా సాధ్యమైనంత వరకు మన నీతిని బట్టి మన విశ్వాసమును బట్టి దేవునికి విధేయులుగా వెళుతూ మరి మనము కూడా జీవించాలని కోరుకుంటూ ఈ అధ్యాయాన్ని బట్టి మనం తెలుసుకోవాలని, ఈ అధ్యాయం అంతా ఏం జరిగిందంటే యోసేపు దగ్గర నుంచి మరలా వాళ్ళు కానాను వెళ్ళిపోతే యోసేపు వాళ్ళని పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షల్లో వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషనే ఈ అధ్యాయంగా మనం చూద్దాం. ఇప్పటి వరకు నాకు ఇచ్చిన సమయము ముగింపబడింది. ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 44వ అధ్యాయమును వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తున్నాము. తదుపరి దేవకరణ గారి మెసేజ్ విషయమై ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు దేవరాజు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రార్థన తర్వాత దేవకరణ గారు మనకి రెండో మెసేజ్ చెప్తారు. సార్ మీరు మధ్యలో స్పీకర్ ఓకే సార్. అందరికీ వందనములండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకు ఉదయకాలపు కృతజ్ఞతలు. ఇప్పుడు వరకు మమ్మల్ని సజీలుగా ఉంచి కాపాడిన విధానం బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఉదయకాలంలో తండ్రి, ఇదిగో తండ్రి, మా సహోదరులతో కలిసి మీ వాక్యాన్ని తండ్రి ధ్యానించేటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. అలాగే తండ్రి, మీరు ఇచ్చినటువంటి మానవులకు ఇచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి కృతజ్ఞతలు. మేము మా గృహాలలోనే ఉంటూ తండ్రి మరి వాక్యాన్ని వింటూ మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. అలాగే తండ్రి, ఇప్పుడు వారికి తండ్రి స్తుతియాగం ద్వారా అలాగే తండ్రి మరి వాక్య పరిచర్య ద్వారా పఠనం ద్వారా మీరే మహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము. అలా తండ్రి కార్యక్రమంలో ఇప్పుడు వారికి తండ్రి పాల్గొన్నటువంటి వారందరినీ తండ్రి బట్టి ప్రార్థన చేస్తున్న దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపం చేసుకుని దీవించండి. అలాగే తండ్రి మరి వాక్యాన్ని అందించినటువంటి మీ దాసులు మా సహోదరులు అనిల్ గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని దయచేయండి. చక్కగా తండ్రి మరి అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించేటువంటి జ్ఞానాన్ని కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం.
అలాగే తండ్రి మరి ఈ సమయంలో మరి ఒక వాక్య భాగంలో వెళుతుండగా, వాక్య పరిచర్యలకు వెళుతుండగా, వాక్యాన్ని అందించినటువంటి మీ దాసులను జ్ఞాపం చేసుకోండి. కావాల్సినటువంటి సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి వినబోతున్నటువంటి వాక్యాలు మా అందరి హృదయాల్లో ఫలింప చేయండి. వాటి ప్రకారము మేము జీవించే వారుగా ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి మీ వాక్యం తెలియజేస్తున్నట్లుగా తండ్రి మేము ఇనువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా మీ వాక్య ప్రకారము జీవించే వారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా నడిపించగలరని యేసుక్రీస్తు వారి నామములో ఈ మనలో అడుగుచున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. ప్రార్థన అవకాశం ఇచ్చిన చేసినటువంటి దేవుని వరకు వందనాలు. ప్రార్థన చేసినటువంటి సహోదరులు దేవరాజు గారికి వందనములు తెలియజేస్తున్నామండి. మన మధ్యలో సహోదరులు దేవకరుణ గారు ఉన్నారు. వారు వచ్చి వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మహోన్నతుడైన దేవునికి ఈ ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగుననే ప్రతిదినము ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యమును వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, గడిచిన దినము దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానిస్తూ దేవుని యొక్క వ్యక్తిత్వ గుణలక్షణముల్లో కొన్నిటిని మనము ధ్యానించాము. అనగా దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు అని, దేవుడు సర్వ వ్యాపి అయి ఉన్నాడు అని మనము తెలుసుకున్నాం. అలాగే ఆయన గుణలక్షణముల్లో ఈరోజు మనము దేవుని యొక్క నిత్యత్వపు స్థితిని గురించి తెలుసుకుందాం. ద ఎటర్నిటీ ఆఫ్ గాడ్. ఈ యొక్క అంశంలో దేవుడు నిత్యుడు అనే సంగతి చాలా ప్రాముఖ్యమైనది. ఆయన నిత్యత్వము కలిగిన వాడై ఉన్నాడు. దేవుని యొక్క నిత్య స్థితిని లేక నిత్యత్వాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన యొక్క నిత్యత్వము ఎటువంటిది అనేది మనం పరిశీలించినప్పుడు దేవునికి ఆయనకు ప్రారంభం లేనివాడు. ఆయన నిత్యుడు. నిత్యత్వము అనేది మనం నిర్వచించినట్లయితే ఆయనకు భూతకాలం లేదు, భవిష్యత్ కాలం లేదు, కానీ కేవలము ఆయన తన యొక్క నిత్యత్వంలో వర్తమానము మాత్రమే కలిగి ఉన్నవాడు. అనగా నిత్యుడు, ఉన్నవాడు, నిరంతరము ఉన్నవాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నిత్యుడు అన్న మాటకి అర్థం ఇది. దేర్ ఈజ్ నో పాస్ట్ అండ్ దేర్ ఈజ్ నో ఫ్యూచర్ ఇన్ ఎటర్నిటీ. కనుక దేవుడు నిత్యుడు, గాడ్ ఈజ్ ఎటర్నల్. కనుక ఆయన యొక్క నిత్యత్వాన్ని దేవుని వాక్యము నుండి మనం పరిశీలన చేసినట్లయితే ఆయన నిత్యత్వము యొక్క నిర్వచనాన్ని మనము వాక్యము నుండి పరిశీలించడం ద్వారా తెలుసుకొనగలము. 102వ కీర్తన 24వ వచనాన్ని మనం చదువుకుందాం. 102వ కీర్తన 24వ వచనము నుండి, నేనిలాగు మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు తరతరములను. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు. అవి మార్చబడును, నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు.
ఈ వచనములన్నీ ఏం తెలియజేస్తున్నాయి? ఈ సృష్టిలో ఉన్న కొన్నిటిని, అంటే అనిత్యమైన వాటిని గూర్చి మాట్లాడుతూ, వాటిని అవి అనిత్యమైనవి కానీ నీవు నిత్యుడవు, నీ సంవత్సరములు తరతరములుండును 24వ వచనంలో. అలాగే ఆ 26వ వచనములో, ఒకడు అంగవస్త్రము తీసివేసినట్టు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును, అవి మారిపోతాయి, కానీ నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఇయర్స్ షల్ హ్యావ్ నో ఎండ్ అన్నాడు. అంటే నీ సంవత్సరములకు అంతము లేదు అనే మాట ఎంత స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు అంటే, దేవుడు నిత్యుడు, ఆయనకు అంతము లేదు, అంతము లేనివాడు, నిత్యుడై ఉన్నవాడుగా దేవుని గూర్చి ఈ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక దేవుడు ఒక ఒక ఆ పరిమిత కాలానికి చెందినవాడు అనేది అవాస్తవం. దేవుడు నిత్యుడు అనేది వాస్తవమైన సత్యమై ఉన్నది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ యెషయా భక్తుడు రాస్తూ, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు. కనుక నిత్యుడగు దేవుడు, ఆయన నిత్యము ఉండేవాడు అనే సంగతిని ఇక్కడ దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. కనుక దేవుని యొక్క నిత్యత్వము అనేది ఆయన మార్పు చెందని వాడుగా, లేక నిరంతరము ఉండువాడుగా, నిత్యము ఉనికిలో ఉన్నవానిగా ఆయన యొక్క స్థితిని గూర్చి మనకు తెలియచేస్తూ ఉంది. కనుక దేవుడు నిత్యుడు అనే వాస్తవాన్ని మనము ఎల్లప్పుడూ కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుడు నిత్యుడు అనే ఆయన గుణలక్షణము ఆది కాండములో మొదటి వ్యక్తి అయిన ఆదాము దగ్గర నుండి ఆయన బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఏ ఏ వ్యక్తుల ద్వారా ఆయన సంబంధం కలిగి ఉన్నాడో, ఏ ఏ జాతుల ద్వారా ఆయన సంబంధం కలిగి ఉన్నాడో, ఏ ఏ కాలాల్లో ఆయన పనిచేశాడో, వీటన్నిటిలో ఆయన తన నిత్యత్వపు ఉనికిని ప్రదర్శించిన వానిగా మనము చూడగలము. మరొక వచనాన్ని చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయును. ఇంగ్లీష్లో అయితే ద ఎటర్నల్ గాడ్ ఈస్ దై రిఫ్యూజ్ అనే మాట ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. కనుక ఆయన ఎటర్నల్ గాడ్, నిత్యుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు, నిరంతరము ఉండేవాడు. కనుక ఆయన నిత్యము ఉండేవాడు. అలాగే ఆయన యొక్క శక్తి కూడా నిత్యమైనది. అనగా ఆయన తన శక్తిని వినియోగించుటలో, లేక ఆయన తన శక్తిని కలిగి ఉండుటలో కూడా ఆయన నిత్యమైన వాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ఇలాగ తెలియచేస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే ఇక్కడ ఆయన యొక్క అదృశ్య లక్షణాలని మాట్లాడుతూ, ఆయన నిత్య శక్తి కలిగిన వాడు. దేవత్వాన్ని గురించి ఇంతవరకు మునుపటి పాఠాల్లో మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఆ దేవత్వంలో రెండవది ఏమిటంటే, ఆయన యొక్క అదృశ్యమైన లక్షణాలు
అందులో కొన్ని మనం ఇంతవరకు చూసాము. ఇప్పుడు పరిశీలిస్తున్న నిత్యత్వము అనగా ఆయన శక్తి, నిత్యుడైన దేవుడు, ఆయన నిరంతరము ఉండువాడు, ఆయన అలసిపోయేవాడు కాదు, ఆయన నిత్యము శక్తి కలిగిన వాడై ఉన్నాడు అనేది ఎంత గొప్ప సత్యమో మనము దేవుని యొక్క వాక్యము నుండి చూడగలం. అలాగే రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక గొప్ప మాట మనకు కనపడుతుంది. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఇక్కడ దేవుని యొక్క లక్షణాల్లో సర్వాధికారి, అది కూడా మనం చెప్పుకున్నాం ఇంతకు ముందే. ఆ తర్వాత రెండవది ఏంటంటే నిరంతర స్తోత్రార్హుడు. నిరంతరము అంటే ఇక్కడ గాడ్ బ్లెస్డ్ ఫర్ ఎవర్ అనే మాట ఇంగ్లీష్లో రాయబడింది. అంటే నిత్యము కూడా ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు, నిత్యము పూజింపతగిన వాడై ఉన్నాడు, నిత్యము కూడా పూజింపబడేవాడై ఉన్నాడు. కనుక ఆయన ఆ నిరంతర స్తోత్రార్హుడు. ఒక కాలానికి మాత్రమే ఆయన ఆరాధించబడిన వాడు కాడు. అంటే పితరుల కాలంలో ఆరాధించబడ్డాడు, ధర్మశాస్త్ర కాలంలో ఆరాధించబడ్డాడు, స్తోత్రించబడ్డాడు, కానీ ఇప్పుడు అక్కర్లేదు అని చెప్పుకోవడానికి కాదు. ఆయన నిరంతరము కూడా జగత్ పునాది వేయబడక మునుపే, మానవుని యొక్క ఊహ అందక ముందే, కాల నిర్ణయము జరగక మునుపే ఆయన ఉన్నవాడు. ఆయన ఉన్నప్పటి నుండి కూడా నిరంతరము స్తోత్రార్హుడుగా ఉన్నాడు. కనుక నిరంతర స్తోత్రార్హుడిగా పరలోకమందు ఆయన స్తుతించబడుతూ ఉంటే, కోటాను కోట్ల దేవదూతల గణము ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే, ఈరోజు నిత్య స్తోత్రార్హుడైన దేవుని ఆరాధించుటలో మనము ఎంత యథార్థత కలిగి ఉన్నాము, నిత్యము ఆయనను మనం ఆరాధించగలుగుతున్నామా, స్తుతించగలుగుతున్నామా, లేక మనకెప్పుడో తీరిక కుదిరినప్పుడు సమయము అనుకూలించినప్పుడు మాత్రమే ఆయనను స్తుతించుటకు మనము సిద్ధపడుతున్నామా? ఈరోజు చాలా మంది నిరంతర స్తోత్రార్హుడైన నిత్య ఆరాధికుడైన దేవుడు పరలోకంలో ఆరాధించబడుతూ ఉంటే, చాలా మంది క్రైస్తవులు, చాలా మంది ఆయన్ను స్తుతించుటలో, ఆయన్ని ఆరాధించుటలో చాలా నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండటం బాధాకరమైన విషయం. కనుక అంతటి మహాదేవుని పట్ల మన యొక్క వైఖరి ఎలా ఉంది అనేది మనం ఈ వాక్యం ద్వారా ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. కనుక నిరంతరము కూడా స్తుతించబడేవాడు, నిత్యము ఉన్నవాడు. ఆయన ఒక కాలానికి మాత్రమే పరిమితమైన వాడు కాడు. కనుక ఆయన నిత్యుడు. కనుక నువ్వెక్కడున్నా, నువ్వు ఎప్పుడున్నా నీ బాల్య జీవితాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. లేక ఆయన గడిచిన పాఠంలో చెప్పుకున్నాం, తల్లి గర్భమందు పిండముగా రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి తిని. అదొక కాలం, అప్పుడున్నాడు దేవుడు నీ జీవితంలో. అలాగే ఆ యొక్క ఒక రూపాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఉన్నాడు, అప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. నీ జీవితంలో అన్ని కాలాలలో ఆయన ఉన్నాడు. ఆయన నీ పట్ల అవగాహన కలిగి ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఇప్పుడు నువ్వు ఆయన ఎరిగావు కాబట్టి ఇప్పుడు ఉన్నవాడు కాదు, నువ్వు ఎరగక మునిపే నిన్ను ఎరిగినవాడు, నీతో ఉన్నవాడు, నిన్ను సృజించినవాడు, సమస్తమును కూడా నీ పట్ల ఆలోచన జ్ఞానములు కలిగిన వాడు నిత్యుడైన దేవుడు. కనుక దేవుడు నిత్యము ఉన్నవాడై ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి నీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఇక్కడ పూర్వకాలము నుండి మరుగై ఉన్న
ఆ మరణము అనగా దేవుడు ఆయన ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే ఇక్కడ ఎంతో చక్క అకార్డింగ్ టు ద ఎటర్నల్ పర్పస్ అనే మాట. ఈ ఎటర్నల్ పర్పస్ అనేది దేవుడు కలిగి ఉన్నాడు. అంటే నిత్యమైన ఉనికి, నిత్యమైన ఉద్దేశము, ఆ నిత్యమైన సంకల్పము ఈ మాటలో మనకు కనపడుతుంది. కనుక ఆయన నిత్యమైన సంకల్పాన్ని కలిగి ఉన్నవాడు, నిత్యమైన ఆలోచన కలిగి ఉన్నవాడు. కనుక ఆయన నిత్యత్వంలో ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో దానిని ఆయన యేసుక్రీస్తునందు ప్రత్యక్షపరిచిన వాడుగా, అది పౌలు గారికి బయలుపరిచినట్లుగా, అది అందరికీ తెలియజేసే ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నట్లుగా ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన నిత్యమైన సంకల్పం కలిగి ఉన్నవాడు. పూర్వకాలము నుండి అనగా నిత్యత్వము నుండి మరుగైయున్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టితో అందరికి తేటపరచుటకు అంటున్నాడు. నిత్యుడైన దేవుడు నిత్యమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ నిత్యమైన సంకల్పము సర్వ మానవాళి పట్ల ఆయన కలిగి ఉన్న గొప్ప దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక దేవుడు నిత్యుడు. ఆయన ప్రణాళికలో, ఆయన ఆలోచనలో, ఆయన ఆరాధించుటలో, అలాగే ఈ సృష్టి యందు ఆయన నిర్వహించుచున్న సమస్త విషయముల యందును ఆయన నిత్యుడై ఉన్నాడు అనే సంగతి మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుడు నిత్యుడు అనే ఒక గొప్ప అద్భుతమైన సందేశము మన జీవితాల్లో ఆయన తన యొక్క నిరంతర ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిరంతర గమనాన్ని కలిగి ఉన్నాడు. అనగా మన పట్ల గ్రహింపు కలిగి ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన మన విషయములలో వాయిదా పద్ధతిని అనుసరించేవాడు కాదు. ఎల్లప్పుడూ నిరంతరము అనుక్షణము కూడా ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కనుక ఆయన నిత్యుడు. ఇక రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. ఆయన మార్పు లేనివాడు అనేది ఎంత గొప్ప సత్యము అంటే ఆయన తన యొక్క అన్చేంజబుల్నెస్ అనేది ఆయన సంకల్పంలో, ఆయన వాగ్దానముల యందును, వాగ్దానము చేసిన ప్రజల యందును మార్పు లేనివాడుగా తన యొక్క ఉనికిని అన్ని కాలములలో కూడా బయలుపరుస్తూనే ఉన్నాడు అనే సత్యాన్ని దేవుడు మారనివాడు లేక మార్పు లేనివాడు అనే సత్యము మనకు తెలియజేస్తూ ఉంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనమును మనం చదువుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనమును మనం చదివినట్లయితే, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ యొక్క అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఈ యొక్క వచనం పైనుండి 6 వచనాల వరకు చదవాలి. నేను సూటిగా 6వ వచనానికి వస్తున్నాను. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఆ మొదటి వచనము నుండి ఆయన తన ప్రజల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నాడో ఆయన తెలియచేస్తూ కిందికి వచ్చేసరికి సూటిగా ఒకే మాట తెలియజేస్తూ ఉంటాడు. నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క అంటే చంచలమైన స్థితి, లేక వారు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నారో, వారు మొదటి దినాల్లో దేవుని పట్ల ఎంతో జ్ఞానం కలిగి ఉన్నారు, ఆసక్తి కలిగి ఉన్నారు. కానీ వారి జీవితంలో దినములు గడిచే కొద్దీ వారు దేవుని నిర్లక్ష్యం చేశారు, ఆయన్ని దుఃఖపెట్టారు, ఆయన్ను బాధించారు. కానీ ఆయన మాత్రము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానముల యందు
ఆయన బద్ధుడై ఉన్నాడు. అనగా ఆయన ఏ వాగ్దానములు చేశాడో వాటిని నెరవేర్చే విషయంలో ఆయన నిలకడగా ఉన్నాడు. అందుకే నేను మార్పు లేని వాడను గనుక మీరు ఇంకా భూమి మీద ఉన్నారు, ఇంకా శేషంగా ఉన్నారు, లయము కాలేదు అంటే నశించిపోలేదు, ఇంకా మీరు అలాగే ఉన్నారు. కారణం ఏమిటంటే మీ మంచితనమును బట్టో లేక మీ నీతిని బట్టో కాదు, నేను మార్పు లేని వాడను. అనగా అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు ఏ ఆలోచన కలిగి ఉన్నానో, ఏ వాగ్దానం చేశానో నీ సంతతి నిత్యము ఉంటుంది అని వాగ్దానం చేశానో ఆ వాగ్దానమును ఇంకనూ కొనసాగిస్తూనే ఉన్నాను కనుక మీరు లయము కాలేదు, నశించిపోలేదు, అంతమైపోలేదు అని వారి యొక్క ఉనికికి మూలము తన మార్పు లేని లక్షణమే అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, వాక్యాన్ని గమనిస్తే మనమైతే మాట్లాడతాము, మాట తప్పుతాము, ప్రమాణం చేస్తాము, మాట తప్పిపోతాము. కానీ దేవుడు మార్పు లేనివాడు, మారనివాడు. ఇది ఎంత గొప్ప సత్యమో మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మానవునికి దేవునికి ఉన్న ఆ గొప్ప వ్యత్యాసాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఆ మానవుని యొక్క చంచలమైన స్థితి, మనుషులు చంచలమైన వారు, అంటే వారు ఒకే స్థితి యందు నిలకడగా లేనివారుగా ఉండేవారు. కానీ దేవుడైతే అచంచలమైన వాడు, మార్పు లేనివాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. మనము ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘముతో దేవుడు మాట్లాడే విషయాలు మనం ఆలోచించినట్లయితే ఆ సంఘాన్ని గూర్చి, ఆ సంఘంలో ఉన్న లోపాన్ని గూర్చి మాట్లాడుతూ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అని హెచ్చరిక ఇస్తూ ఉంటాడు. అంటే ఎఫెసీ సంఘము మొదటి స్థితిని కోల్పోయింది. మొదటి స్థితిని కోల్పోయి దేవునికి అపనమ్మకమైపోయింది. మొదట ఉండిన ప్రేమను కోల్పోయింది. ఇది మనుషుల యొక్క చంచల స్వభావం. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే మనము ఆయన యొక్క వ్యక్తిత్వ లక్షణాన్ని, స్వభావ లక్షణాన్ని చూసినప్పుడు ఆయన మారనివాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట కనపడుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఎంత అద్భుతమో! దేవుని యొక్క గుణ లక్షణాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఎంత ఉన్నతమైన వాడు, ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. కనుక ఎఫెసీ సంఘం ఈరోజు మనకు ఒక గొప్ప ఉదాహరణ. ఎఫెసీ సంఘం లాంటి, లేక ఎఫెసీ సంఘంలో ఉన్న వ్యక్తులు లాంటి వ్యక్తులు, విశ్వాసులు లాంటి విశ్వాసులు ఈరోజు ఎంతో మంది ఉన్నారు. వారందరి జీవితాల్లో నిలకడైన స్థితి లేదు. విశ్వాసంలో నిలకడ లేదు, భక్తిలో నిలకడ లేదు, ప్రేమలో నిలకడ లేదు, క్యారెక్టర్లో నిలకడ లేదు. కానీ దేవుడైతే ఆయన నిలకడైన నిశ్చలమైన స్థితి కలిగిన వాడు. ఆయన తన సంకల్పంలో నిశ్చలమైన వాడు, అనగా మార్పు లేనివాడు. తన వాగ్దానములలో మార్పు లేనివాడు. ఆయన తన యొక్క గుణలక్షణములన్నిటిలో కూడా మారనివాడై ఉన్నాడు. ఆయన అబ్రహాము యొక్క జీవితంలో ఎటువంటి నిశ్చలమైన ఆలోచన కలిగి ఉన్నాడో ఈనాడు
నా లేక మనందరి జీవితాల్లో కూడా ఒకే నిశ్చలమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు, మారని దేవుడై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడో మనము ఆలోచించినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే 6వ అధ్యాయము 17, 18 వచనాలు మనకు దేవుని యొక్క మార్పు లేని స్థితిని గురించి తెలియచేస్తూ ఉన్నాయి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనది అనగా స్థిరమైనది, కదల్చబడనిది, మారనిది అనే అర్థాలు ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. ఇంగ్లీష్లో ఇలాగుంటుంది, ప్రామిస్ ద ఇమ్యూటబిలిటీ ఆఫ్ హిస్ కౌన్సిల్ అనే మాట మనకి కనపడుతుంది. కనుక ఇమ్యూటబిలిటీ అనే ఇంగ్లీష్ మాటకి అర్థము మార్పు లేనివాడు, మారనివాడు. కనుక నిశ్చలమైన ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి ఇక్కడ నిశ్చలమైన అనే మాట 2 సార్లు ఉపయోగించబడింది. తన సంకల్పము నిశ్చలమైనది. దేవుడు తన సంకల్ప విషయంలో నిశ్చలముగా ఉన్నాడు, అంటే చలించని వాడుగా ఉన్నాడు, స్థిరమైన వాడుగా ఉన్నాడు, మార్పు లేని వాడుగా ఉన్నాడు. కనుక దేవుని యొక్క స్వభావ లక్షణాలని మనము నేర్చుకుంటూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మనము కూడా మన విశ్వాస జీవితములో, మన భక్తి జీవితములో నిశ్చలమైన వారముగా ఉండాలి. మన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నప్పుడు, మన విశ్వాసాన్ని బట్టి మనము జీవిస్తున్నప్పుడు నిశ్చలముగా ఉండాలి, అంటే మార్పు లేని వారముగా ఉండాలి. దేవుడు తన విశ్వాస వీరులను గూర్చి మనకు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే ఆ 3వ అధ్యాయంలో మరి మనకు 3 వ్యక్తులు కనిపిస్తారు. ఆ 3 వ్యక్తులు ఎవరు అంటే షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు. వారు తమ విశ్వాస విషయంలో ఎలాంటి నిశ్చలత కలిగి ఉన్నారో, అంటే మార్పు లేని వారుగా ఉన్నారో మనం గమనించినట్లయితే అక్కడ వారి నిశ్చలమైన విశ్వాసము మనకు ఒక మంచి మాదిరిని తెలియచేస్తూ ఉంది. చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. బాకాను పిల్లంగురోవిని, పెద్ద వీణను, సింఫోనియను, విపంచికను, సకల విధములగు వాద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని నెబుకద్నెజరు సూటిగా, తీక్షణముగా, గంభీరముగా, భయంకరముగా గర్జించి మాట్లాడినప్పుడు షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువు పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎంత ఖండితముగా, ఎంత స్పష్టముగా, ఎంత నిలకడగా, నిశ్చలముగా వారి విశ్వాస ప్రదర్శన జరుగుతుందో ఇక్కడ మనం చూడగలం. కనుక మనము మన దేవుని యొక్క క్యారెక్టర్ను గురించి తెలుసుకుంటున్నప్పుడు, వ్యక్తిత్వ స్వభావ గుణలక్షణాలను గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు, మనం కేవలము నేర్చుకునే వారంగా మాత్రమే కాదు కానీ మన దేవుడు ఆయన తన వాగ్దానములలో, ఆయన తన ప్రమాణములలో, ఆయన తన నిబంధనలలో
నిలకడగా ఎలా ఉన్నాడో మనము కూడా మన విశ్వాసంలో నిలకడగా ఉండవలసిన వారమై ఉన్నాం. మనము నిలకడగా ఉండాలనే సత్యాన్ని బైబిల్ మనకు బోధిస్తుంది. కానీ చాలామంది వారి జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు ఒక విశ్వాసము, కష్టాలు వచ్చినప్పుడు ఒక విశ్వాసము, అలాగే మేలు జరిగినప్పుడు ఒక విశ్వాసము, ఇలాగా విశ్వాసములో మార్పులు చేర్పులు కలిగి ఉంటూ ఉంటారు. మనము విశ్వాసంలో అంతకంతకు ఎదగవలసిన వారమే అయి ఉన్నాము, కానీ మారే వారమై ఉండకూడదు. కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని విశ్వాసపు స్థితి నుండి అవిశ్వాసపు స్థితిలోనికి దిగజారిపోయే పతనమైన స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. పౌలు గారు తన అంతిమ మాటలను మనకు తెలియచేస్తూ చాలా అద్భుతమైన ప్రోత్సాహకరమైన మాటలను ఆయన మాట్లాడుతూ ఉంటాడు. 2వ తిమోతి పత్రిక మనం చదువుకున్నట్లయితే 4వ అధ్యాయంలో ఆయన తన అంతిమ మాటలు మాట్లాడుతూ 4వ అధ్యాయము 6-7 వచనాల్లో చాలా గొప్ప మాటలు మాట్లాడతారు. చదువుకుందాం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని అన్నారు. ఎంత అద్భుతమైన విషయం! ఒక విశ్వాసి యొక్క జీవితంలో కాపాడుకొనవలసినది ఏమిటంటే విశ్వాసమే. విశ్వాసము ఎప్పుడు కాపాడబడుతుందంటే మన ఆత్మీయ జీవితంలో విశ్వాస సంబంధమైన విషయముల పట్ల నిలకడైన గ్రహింపు, నిలకడైన అవగాహన కలిగి మన జీవితంలో ఎన్ని శోధనలు, శ్రమలు, ఆటంకములు వచ్చినప్పటికీ కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవటం కాదు, కానీ మనం ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నామో ఆ విశ్వాసమును కాపాడుకునుట అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. ఈరోజు చాలా మంది విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. దానికి బదులుగా డబ్బు కాపాడుకుంటున్నారు, ఇంకా సంపద కాపాడుకుంటున్నారు, ఇంకా అనేకమైన వాటిని కాపాడుకుంటున్నారు. ఇలా వాటిని కాపాడుకునే క్రమంలో విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. విశ్వాసంలో నిలకడైన స్థితి లేనివారుగా ఉండి అప్పుడప్పుడు మారుతూ ఉంటారు. అప్పుడప్పుడు వారు మార్పు చెందుతూ ఉంటారు. అంటే అప్పుడప్పుడు విశ్వాసంలో హై లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటారు, అప్పుడప్పుడు విశ్వాసంలో లో లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆ హెచ్చు తగ్గులు. కానీ దేవుడు హెచ్చు తగ్గులు కలిగిన వాడు కాదు. ఆయన నిలకడైన వాడు, నిశ్చలమైన వాడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, నిన్న నేడు ఏక రీతిగా ఉన్నవాడు. ఎంత గొప్ప దేవుడు! ఇంత గొప్ప దేవుని గురించి మనం గొప్పగా చెప్పుకోవటం కాదు కావాల్సింది, గొప్పగా మాట్లాడవలసింది, గొప్పగా నేర్చుకోవటం కూడా కాదు. నేర్చుకున్న ఆయన భావనాలను గూర్చి మనము ఆయన కీర్తి తెచ్చేవారముగా, ఘనత తెచ్చేవారముగా, మన తండ్రి యొక్క క్యారెక్టర్కు వారసులు నిలకడగా నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాం. ఇది ఆయనను గూర్చి మనము నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనము కలిగి ఉండవలసిన గొప్ప విషయమై ఉన్నది. కనుక దేవుడు సర్వజ్ఞాని మనం తెలుసుకున్నాము, అలాగే మనము కూడా జ్ఞానవంతులముగా ఉండాలి. అలాగే దేవుడు నిత్యుడు అనగా మనము ఆయన ప్రణాళిక లేక ఆయనతో కలిసి జీవించే ఆలోచన విధానంలో మనము కూడా నిలకడైన స్థితి, నిత్యము కూడా ఒకే ఆలోచన, ఒకే విశ్వాసం కలిగి ఉన్న వారంగా ఉన్నాం. అలాగే దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు, మన తండ్రి ఆయన మారనివాడు అని ఆయన్ని గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు మనము మొదట ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నామో తుదమట్టుకు అదే విశ్వాసాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాము. అప్పుడు నేను నమ్మిన దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు, నేను కూడా నా నిర్ణయాల్లో, నా ఆలోచనల్లో నేను కూడా మారని వాడనుగా, మార్పు లేని వాడనుగా, నిలకడైన విశ్వాసము కలిగిన వాడనుగా ఉంటున్నాను అనే ఒక గొప్ప బలమైన నిర్ణయముతో
మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము మనం చదువుకున్నట్లయితే, విశ్వాస వీరుల యొక్క నిలకడైన స్థితిని గూర్చి పౌలు గారు మాట్లాడుతూ, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దారిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. కనుక మనము మన విశ్వాసమునకు కర్తయు దారిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు నిలకడైన విశ్వాసము, మారని విశ్వాసము కలిగి ఒకే విశ్వాసము ఏ విశ్వాసము మనము చేపట్టామో ఆ యొక్క విశ్వాసములో నిరంతరము మార్పు లేని వారముగా కొనసాగవలనని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలను ముగించుచూ ఉన్నాను. ఓపికగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. వందనములు సార్. ముగింపు ప్రార్థన చేయండి అండి. మహోన్నతుడు అయిన మా తండ్రి, మీ మహోన్నతమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. సర్వజ్ఞాని అయిన దేవ, సర్వాంతర్యామి అయిన తండ్రి, మహోన్నతుడా, నిత్యుడా, మీ ఆలోచనల్లోనూ ఉద్దేశముల్లోనూ సంకల్పములోనూ మారని దేవ, మీకు స్తోత్రములు. ఆనాడు అబ్రహాముకు చేసిన వాగ్దానమును ఇప్పటికీ కొనసాగిస్తున్న మార్పులేని తండ్రి, మీకు స్తోత్రములు. మీ మారని స్థితిని బట్టి, అత్యున్నతమైన స్థితిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. మా తండ్రి, మీ గొప్ప గుణలక్షణములను వాక్యం ద్వారా మాకు ప్రత్యక్షపరచుకుంటూ మీరు ఏమై ఉన్నారో, మీ ఆలోచనలు మా పట్ల ఏమై ఉన్నవో వాటిని గూర్చి నిరంతరము బయలుపరుస్తున్న తండ్రి, మీకు స్తోత్రములు. మా గొప్ప తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ందరినీ ఈ గ్రూపు ద్వారా ఒక చోటకు చేర్చి మిమ్మును గూర్చిన ప్రత్యక్షతను వాక్య రూపంలో అనుగ్రహిస్తున్న తండ్రి, మీకు స్తోత్రములు. తండ్రి, ఆనాడు యోహాను గారికి మీ కుమారుని ప్రత్యక్షతను అనుగ్రహించారు. తండ్రి, అసమానమైన నిరుపమానమైన మీ యొక్క దర్శనమును చూసి ఆయన పరవశించిపోయాడు. మాకైతే మీరు నిత్యము ఒకరోజు మాత్రమే కాదు కానీ నిరంతరము మీ వాక్య రూపంలో మాకు ప్రత్యక్షమవుతున్నారు. మీ దర్శనమును మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మిమ్మును మీరు మాకు మీ గుణలక్షణముల ద్వారా ప్రత్యక్షపరుచుకుంటూ మీరేమై ఉన్నారో కనపరుచుకుంటున్న తండ్రి, మీకు స్తోత్రాలు. తండ్రి, మీ యొక్క మహా గొప్ప గుణలక్షణాలను మాకు బయలుపరచుట ద్వారా మా తండ్రి, మేము మిమ్మును గూర్చిన జ్ఞానాన్ని పొందుటకు, మిమ్మును గూర్చిన స్పష్టమైన గ్రహింపును కలిగి ఉండుటకు మీరు చూపుతున్న కృపను బట్టి మీకు స్తోత్రములు. మా తండ్రి, మా సహోదరి సహోదరులు ఎందరో ఆసక్తి కలిగి ఈ గ్రూపులో చేరి మీ మాటలు వింటుండగా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాకంటే ముందుగా ఆదికాండమును వ్యాఖ్యానిస్తున్న మీ దాసుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఎంతో జ్ఞానయుక్తముగా మా అందరికీ అర్థమయ్యే రీతిలో తండ్రి, మరి మీ దాసుని మీరు మాట్లాడిస్తున్నందుకు మీకు స్తోత్రములు. తండ్రి, అటు ఆదికాండము నుండి అలాగే దేవా, మరి
మీ యొక్క దైవత్వమును గూర్చిన లక్షణాల నుండి అనేక విషయాలు మేము నేర్చుకుంటూ ఉండగా, నేర్చుకుంటున్న విషయముల యందు స్థిరముగా నిలిచి వాటిని విడిచి కొట్టుకొని పోకుండా మరి జాగ్రత్త కలిగి ఉండే భాగ్యము మా ప్రియులకు మీరు అనుగ్రహించండి. తండ్రి, మా ప్రియులలో, వారి కుటుంబాలలో, వారి సంఘములలో ఎవరైనను రోగగ్రస్తులుగా అనారోగ్యంతో ఉన్నట్లయితే, లేక ఇతరత్ర బలహీనతలతో బాధపడుతూ ఉంటే, లేక మారు మనసు రక్షణ లేక ఉంటే, తండ్రి వారిని దర్శించండి. వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. అలాగే మా తండ్రి, వారు మార్పు చెంది సత్యం వైపు మళ్ళుకొని సత్యమును అంగీకరించేవారుగా కూడా మీ కృప వారికి అనుగ్రహించండి. తండ్రి, మరి ఎంతో భారము కలిగి మీ పరిచర్య చేస్తున్న దైవజనులను మీ కృప ద్వారా మీరు పునర్నిర్మించండి. మీ వాక్యపు శక్తితో దినదినము నూతనపరచండి. అనేకులను రక్షణలోనికి నడిపించే గొప్ప ఆయుధములుగా మీరు వారిని వాడుకోనండి. అలాగే తండ్రి, మరి ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించబోతూ ఉండగా మా తండ్రి, అది ప్రణాళికలో ఉన్నది. ప్రణాళికలో ఉన్న ఆ యొక్క కార్యక్రమమును వాస్తవ రూపాన్ని మీరే దాల్పించమని తండ్రి కోరుకుంటున్నాం. మీ కృప ద్వారా ఆ యొక్క కార్యక్రమం కూడా అనేకులకు జ్ఞానయుక్తముగా, జ్ఞానోపదేశమును చేయు జ్ఞానదర్శినిగా మీరు వాడుకొనమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మరి ఈ కార్యక్రమం అంతటినీ కూడా తండ్రి, మరి సాంకేతికముగా కొనసాగిస్తూ నడిపిస్తూ ఉన్న మీ దాసుని కుటుంబమును కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఎంతో ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమము ముందుకు తీసుకుపోయే జ్ఞానము మీ దాసునికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మీ చిత్తమైతే మరలా రేపటి దినము ఈ విధంగా కలుసుకొని మీ గుణలక్షణముల యొక్క మహోన్నతమైన, అత్యున్నతమైన స్థితిని ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ మమ్మును మేము హెచ్చరించుకుంటూ తండ్రి ముందుకు సాగే భాగ్యము అనుగ్రహించుమని అట్టి కృప కొరకు మేము వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.